రాజమహేంద్రవరం లోదరంగిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మ బంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగుతోంది. లీగ్ దశను దాటి క్వార్టర్ ఫైనల్ దశకు మ్యాచ్లు చేరుకున్నాయి. నిర్వాహకులు ఐపీఎల్ తరహాలో పగడ్బందీగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ 4వ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొన్నాయి. 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. కొవ్వూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, రాజమహేంద్రవరం 1, భీమవరం, నూజివీడు, విజయనగరం జట్ల మధ్య ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా మ్యాచ్ల్లో తలపడుతున్నారు. 16వ తేదీ మంగళవారం ఉదయం సెమీఫైనల్స్ నిర్వహిస్తామని నిర్వాహకులు కాళీపట్నపు మణికంఠ శర్మ, నగర ప్రముఖుడు నండూరి సుబ్బారావు వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుకు సాయంత్రం నగర ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. పలువురు బ్రాహ్మణ పెద్దలు, పురోహిత పెద్దలు ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ కల్లూరి వెంకటేష్ శర్మ, దువ్వూరి గోపి శర్మ, గాయత్రి పురోహిత మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి, కేబుల్ రమణ గారి పేరు మీద రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ దశలు ముగించుకుని ఈరోజు క్వార్టర్ ఫైనల్స్కి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్స్లో మొత్తం 8 టీములు పాల్గొంటున్నాయి. మొట్టమొదటిగా కాకినాడ, కొవ్వూరుకు మధ్య మొట్టమొదటి నిర్వహించబడుతుంది. అదేవిధంగా తర్వాత రాజమండ్రి, అన్నవరం, తర్వాత రాజమండ్రి 2, భీమవరం, అలాగే నూజివీడు మరియు విజయనగరం జట్ల మధ్య 4 మ్యాచ్లు నిర్వహించబడతాయి. ఈరోజు క్వార్టర్ ఫైనల్స్ ముగించిన తర్వాత ఇందులోంచి 4 టీములు సెమీఫైనల్స్కి చేరుకుంటాయి. రేపటి రోజున ఈ 4 టీములకి కూడా సెమీఫైనల్స్, అలాగే మధ్యాహ్నం నుంచి ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఇలాగా ఎంతో నిర్విఘ్నంగా భగవంతుని అనుగ్రహంతో వర్షాకాలం అయినప్పటికీ కూడా మధ్యలో ఒక రోజు ఆటంకం వచ్చినప్పటికీ మిగిలిన ఈ వర్షం పడుతున్నా సరే ఇక్కడ మనకి భగవంతుని అనుగ్రహంతో వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్లు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అలాగే రాజమండ్రిలో ఉన్న ఎంతోమంది పెద్దలు, దాతలు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. వీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి విజేతలను అభినందించి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే రేపటితో ఈ పోటీలు ముగుస్తాయి.